వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ వెల్త్ ట్రీ గ్రూప్ దాసరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ దాసరి ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. రైట్. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 29 years నుంచి మార్కెట్లో ఉన్నారు. ఎన్నో రకాల బడ్జెట్లు చాలా క్లోజ్గా చూస్తుంటారు. అసలు ఈ బడ్జెట్ సెషన్ అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, ఎలా బిహేవియర్ అయిన సంగతి చాలా సందర్భాలలో మీరు చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంటారు. కాబట్టి అంటే ఇప్పుడు మనం అన్ని బడ్జెట్ల గురించి మాట్లాడుకోలేం. మీరు 96 నుంచి ఉన్నారు కాబట్టి సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అన్ని బడ్జెట్లు మాట్లాడుకోలేం. కాబట్టి ఒక 3-4 years బ్యాక్ బడ్జెట్ సెషన్స్ అప్పుడు అసలు మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, ఏం జరిగిందో ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనండి. బేసిక్గా మనం 2021 నుంచి చూద్దాం, 4 ఏళ్ళ నుంచి. సో బేసిక్గా 2021 ఈజ్ ఏ గేమ్ చేంజర్ బడ్జెట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ కోవిడ్ రికవరీ పాత్లోకి ఇండియా వచ్చి మన స్టాక్ మార్కెట్ అంత ర్యాలీ చేయడానికి కానీ లేదా గవర్నమెంట్ నుంచి రిఫార్మ్స్ పెద్ద లెవెల్లో రావడం అనేది అక్కడే స్టార్ట్ అయింది. సో 2021లో ఆల్మోస్ట్ 2.87 lakh crores సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అలాట్ చేయడం జరిగింది. అండ్ హెల్త్ కేర్కి చాలా పెద్ద పుష్ ఇచ్చి హెల్త్ కేర్ గురించి ఎక్కువ బికాజ్ ఆఫ్ ద కోవిడ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో దాని మీద పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగింది. సో ఆ బడ్జెట్ తర్వాత సెన్సెక్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 4% ర్యాలీ చేసింది. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ డే ఇమీడియట్ ర్యాలీ జరిగింది. ఆ తర్వాత బడ్జెట్లు చూస్తే 2022 ఆల్మోస్ట్ ఇట్స్ ఏ నాన్ ఈవెంట్ అని చెప్పచ్చు. బేసిక్గా సేమ్ థింగ్స్ కంటిన్యూ అయినాయి కానీ బట్ పెద్దగా బడ్జెట్లో చేంజెస్ అండ్ జనాలకి పెద్ద లైక్ ఎంకరేజ్మెంట్ కానీ ఏం కనిపించలేదు. మళ్ళీ అగైన్ చూస్తే 2023లో అగైన్ దెర్ ఈజ్ ఎ బిగ్ పుష్ ఆన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ 10 lakh crores అలాట్మెంట్ టు ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం వల్ల చాలా చాలా పెద్ద లైక్ ఆశ అండ్ హోప్ అనేది జనాలకి క్రియేట్ అయింది. అండ్ యూ హ్యావ్ సీన్ ద ర్యాలీ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆల్సో. ఆల్మోస్ట్ 26,300 దాకా వెళ్ళడానికి ఆ బడ్జెట్ కారణం అనొచ్చు. మళ్ళీ అగైన్ వెన్ వి కమ్ టు 2024 అగైన్ ఇట్స్ ఏ నాన్ ఈవెంట్ అంటే ఏంటంటే బేసిక్గా ఆ బడ్జెట్ వల్ల ఒకటి వచ్చేసేసి క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 10% నుంచి 12%కి మార్చడము, అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% నుంచి 20% చేయడము జనాలని నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. అండ్ ఆల్సో టైటనింగ్ అంటే మనీ టైటనింగ్ అనేది ఎక్కువ జరగడం వల్ల కన్జంప్షన్ అనేది కొంచెం తగ్గడం కూడా జరిగింది. సో 2024 అండ్ 22 ఈ రెండు బడ్జెట్లలో పెద్దగా ఏమీ ఉత్సాహకరమైన అంశాలు లేననే చెప్పాలి. బట్ 2021 అండ్ 23 రెండు సార్లు మార్కెట్ ర్యాలీ చేయడం జరిగింది. సో లాస్ట్ 4 years చూసుకుంటే కనుక ఇది సినారియో. సో ఇప్పుడు ఈ 25కి బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి? అసలు బేసిక్గా ప్రజెంట్ బడ్జెట్ చాలా కీలకమైన బడ్జెట్ అని చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఎకానమిక్ సైకిల్స్లో 4 సైకిల్స్ ఉంటాయి. గ్రోత్, దెన్ రిసెషన్, దెన్ స్లంప్లోకి వెళ్ళిపోతాయి కొన్ని కంట్రీస్, దెన్ రికవరీ. ఈ 4 ఎకానమిక్ సైకిల్స్ అంటాం. మనది గ్రోత్ సైకిల్లోనే ఉంది ఇండియా. కానీ దేర్ ఆర్ సమ్ రిసెషన్ ఫియర్స్ అనేవి పట్టుకున్నాయి. ఎందుకంటే కన్జంప్షన్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అయింది. అది క్లియర్గా మనకి Q2 రిజల్ట్స్లో కనిపించింది. సో Q2 రిజల్ట్స్లో కంపెనీల పెర్ఫార్మెన్స్ కానీ లేదా వాళ్ళ బిజినెస్ కానీ అనుకున్నంత బాగా రాకపోవడం వల్ల ఇప్పుడు స్టాక్ మార్కెట్ కరెక్షన్ ఏదైతే చూస్తున్నామో 26,300-400 లెవెల్స్ నుంచి నవ్ ఆల్మోస్ట్ 23,000కి ట్రేడ్ అవుతుంది. సో ఈ కరెక్షన్ అనేది కూడా మెయిన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ స్లోయింగ్ డౌన్ ఆఫ్ ద రూరల్ అండ్ అర్బన్ కన్జంప్షన్స్ వల్ల. సో ఇప్పుడు ఈ కన్జంప్షన్ని బూస్ట్ చేయడం అనేది చాలా పెద్ద అవసరం ఈ బడ్జెట్ వరకు వస్తే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక పెంచడము అండ్ క్యాపిటల్ అలాట్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ఎప్పుడైతే ఏ బడ్జెట్లో అయితే ఉందో ఆ బడ్జెట్స్లో ఆ పర్టికులర్ ఇయర్స్లో ర్యాలీ చూసాం మనం.
సో ఈ బడ్జెట్లో మెయిన్ అంశాలు ఏంటంటే, ఒకటి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఇంకా ఎక్కువ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనేది చాలా క్రూషియల్ థింగ్. నెంబర్ 2 వచ్చేసి కన్జంప్షన్ పెరగాలంటే ఏం చేయాలి? జనరల్గా కన్జంప్షన్ ఎప్పుడు పెరుగుతుంది? జనాల దగ్గర డబ్బులు ఉంటే పెరుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ మనకున్న ట్యాక్స్ లాస్ ప్రకారం కానీ లేదా ట్యాక్సేషన్ దీని ప్రకారం కానీ చాలా ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నాం మనం. సో జిఎస్టీ అనొచ్చు, లేకపోతే డబల్ ట్రిపుల్ ట్యాక్స్ పే చేయటము. దెన్ అగైన్ మనకున్న స్లాబ్స్ కూడా ఏవో కొన్ని చేంజెస్ చేసినా ఇంకా అది జనాలకి మిడిల్ క్లాస్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఈజ్ ద మెయిన్ థింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కన్జంప్షన్ గ్రోత్. సో బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత అవకాశము, డబ్బులు మిగిల్చుకునే అవకాశం అయితే కనిపించకపోవడం వల్ల గ్యారంటీగా ఈ కన్జంప్షన్ పెంచాలి అంటే మిడిల్ క్లాస్ చేతులు కొంచెం డబ్బులు వచ్చేలా చూడాలి. దానికి ఒక మార్గం ఏంటంటే చేంజింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్లో కనుక చేయగలిగితే, అండ్ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఎక్స్పెక్టేషన్ అది ఈ రోజున. సో దే విల్ చేంజ్ ద స్లాబ్స్ అండ్ దే విల్ ట్రై టు గివ్ మోర్ మనీ. అలాగే ఎగ్జంప్షన్ లిమిట్స్ ఏటీసీ కూడా 1.5 lakhs నుంచి 2 lakhsకి చేయొచ్చని. అలాగే హౌసింగ్ దీనికి సంబంధించిన రిబేట్ని కూడా 2 lakhs నుంచి 3 lakhsకి చేయాలని చెప్పి ఇట్లాంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ there is another major problem in the world today is the Trump tariffs and trade wars. అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ టారిఫ్స్ కనుక పెరిగిపోతే మన వాళ్ళకి ఆటోమేటిక్గా బిజినెస్లో ఆ ప్రాబ్లం వస్తుంది. అండ్ వీఆర్ మోర్లీ డిపెండెంట్ ఆన్ 2 areas, ఫార్మా అండ్ ఐటీ కంప్లీట్లీగా యూఎస్ మీద. సో ఇప్పుడు ఆ టారిఫ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అండ్ ఎలా ఆ ఇంపాక్ట్ కంపెనీస్ పడచ్చు. సో దానికి కోసం కూడా కొన్ని కస్టమ్ డ్యూటీస్ కానీ, కొన్ని ఎక్సైజ్ డ్యూటీస్, ఇంపోర్ట్ డ్యూటీస్, వీటిల్లో కూడా ట్రేడ్ అంటే మన ఇండియన్ ట్రేడ్ కమ్యూనిటీకి ఫేవరబుల్గా ఏమేమి స్టెప్స్ తీసుకుంటారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన అంశం అని చెప్పాలి. సో అదేవిధంగా బడ్జెట్ దగ్గరకు వచ్చేస్తుంది అంటే మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అవును. సో అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. ఎస్పెషల్లీ బడ్జెట్ సెషన్ అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి అందరికి ఐడియా ఉంటుంది. సో మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు కాబట్టి. బట్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు సో ఈ బడ్జెట్ సెషన్ దగ్గరకు వస్తున్నప్పుడు సో మరి మార్కెట్ బిహేవియర్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అంటే ఎస్పెషల్లీ ఆ బడ్జెట్ రోజున? బేసికల్గా బడ్జెట్ రోజున కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ట్రేడ్ చేయకుండా మార్కెట్ని చూడడం, బడ్జెట్ని అర్థం చేసుకోవడం. సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా చూస్తే ఏ బడ్జెట్లో అయినా మార్కెట్ డైరెక్షన్ మారలేదు. ఆ ఒక్కరోజు వొలటాలిటీ అనేది చూస్తాం మార్కెట్లో. ఆ ఒక్కరోజు పైకి కిందకి అది ఒక 500 పాయింట్లు అటు ఇటు మూవ్ అవ్వడం చూస్తాము. కానీ ఓవరాల్గా అంతకు ముందు ఏదైతే డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్ మళ్ళీ కొన్నాళ్ళకి కంటిన్యూ అవ్వడం చూసాం. సో ఆ డైరెక్షన్ చేంజ్ అనేది ఉండదు. కానీ ఈ లోపలే కొత్తగా అత్యుత్సాహంతో వచ్చిన వాళ్ళు ఆ వొలటాలిటీలో అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. సో బడ్జెట్లో కీలకమైన అంశాలు ఎప్పుడైనా సరే ఎనీ బడ్జెట్ లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, నాట్ షార్ట్ టర్మ్. సో ఇమీడియట్గా ఇప్పుడు బడ్జెట్ వాళ్ళు డిక్లేర్ చేసినంత మాత్రాన అదంతా మార్కెట్లో ఇంప్లిమెంట్ అవ్వడానికి కొన్నేళ్ళు పడుతుంది. సో ఆబ్వియస్లీ ఆ డెసిషన్ అనేది పాజిటివ్ అయితే కనుక ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో జనాలు స్టాక్ మార్కెట్స్లో కొనడం ఇవన్నీ జరుగుతాయి. బట్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ 29 yearsలో ఏంటంటే బడ్జెట్ రోజున కొంత వొలటాలిటీ అయితే చూస్తామే కానీ జనరల్గా అంతకుముందు మార్కెట్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ డైరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్కి ఒక ప్రత్యేకత ఏంటంటే జనరల్గా మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక 3,000 to 4,000 పాయింట్స్ కరెక్ట్ అయినప్పుడు ఆ తర్వాత ర్యాలీలో దగ్గర 8,000 10,000 పాయింట్లు మళ్ళీ కొన్నేళ్ల తరబడి ర్యాలీ అనేది మనం చూసాం. సో ఇప్పుడు ప్రజెంట్ మొన్న రష్యన్ వార్లో కూడా వారప్పుడు కూడా మార్కెట్ పడింది, ఒక 2,500 3,000 పాయింట్లు పడింది. కానీ తర్వాత మళ్ళీ అగైన్ 8,000 9,000 పాయింట్స్ ర్యాలీ చేసింది. సో దీన్ని బట్టి చూస్తే ఈ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గనక ఒక పాజిటివ్ ట్రెండ్ కనుక ఈ బడ్జెట్ క్రియేట్ చేయగలిగితే దెన్ అగైన్ దెర్ ఈజ్ ఎ వెరీ గుడ్ లైక్ లెవెల్స్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ మార్కెట్స్. కాబట్టి బడ్జెట్ ఒక ఉత్సాహకరమైన అండ్ దెన్ పాజిటివ్ బడ్జెట్ కనుక సీతారామన్ గారు ఇచ్చి అన్ని ఏరియాస్ వాళ్ళని సంతృప్తి పరచగలిగితే, ముఖ్యంగా ఇండస్ట్రీ, మిడిల్ క్లాస్ అండ్ జనరల్ ఇండస్ట్రియల్ కమ్యూనిటీ, బేసికల్గా ఏంటంటే ఎవరైతే బిజినెస్ దీంట్లో ఉన్నారో
అండ్ ఎంఎస్ఎంఈస్కి వాటికి ఆల్రెడీ చాలా వరకు బెనిఫిట్స్ ఆల్రెడీ మన గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఇంకా ఏ రకమైన సపోర్ట్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ యాక్చువల్గా 4.9 ఈజ్ ద టార్గెట్. సో 4.9% ఆఫ్ జీడిపి అనేది లాస్ట్ ఇయర్ టార్గెట్. కానీ ఈసారి దానిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు గనక నిజంగా ప్రోత్సాహకరమైనవి ఎక్కువ అలాట్మెంట్స్ చేయకపోతే గనక ఫిజికల్ డెఫిసిట్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఇప్పుడు లిక్విడిటీ ఈజ్ ద ప్రాబ్లం. సో ప్రస్తుతం ఎకానమీలో ఉన్న ప్రాబ్లము మన ఇండియన్ మార్కెట్ కరెక్షన్ లిక్విడిటీ, అంటే బేసిక్గా మనీ టైటనింగ్ అనేది అయింది. అండ్ ఆర్బీఐ కూడా ఈవెన్ యుఎస్ కూడా ఆల్రెడీ 2 సార్లు రేట్ కట్ చేసిన ఆర్బీఐ ఇంతవరకు రేట్ కూడా కట్ చేయలేదు. సో ఈ బడ్జెట్ చాలా క్రూషియల్ అనే చెప్పాలి టు గివ్ ఎ క్యూ, అంటే ఒక పాజిటివ్ వేలోకి మార్కెట్ని తీసుకెళ్ళడానికి ఈ బడ్జెట్లో వాళ్ళ వ్యూస్ అండ్ అలాగే గవర్నమెంట్ ఏం చేయబోతుంది అనేది ఒక ఇంపార్టెంట్ అంశం అని అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అసలు గత బడ్జెట్లలో ఏం జరిగింది, గత బడ్జెట్ సెషన్స్ అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, అండ్ రేపు రాబోయే బడ్జెట్కి మార్కెట్ బిహేవియర్ ఎలా ఉండబోతుంది, అండ్ పర్టికులర్గా ఆ టైంలో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.